హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు నలుగురు పెళ్లి కొడుకులు. సుందరయ్య చాలా ధనవంతుడు. ఆయనకు ఒకే ఒక్క కుమార్తె. ఆమె గొప్ప సౌందర్యవతి. యోగ్యుడైన వాడిని అల్లుడుగా తెచ్చుకుని తన ఆస్తినంతా అతడికి కట్టబెట్టాలని ఆయన యోచన. సుందరయ్యకు చిన్ననాటి స్నేహితులు నలుగురున్నారు. వాళ్ళు నలుగురు 4 వేరువేరు గ్రామాల్లో స్థిరపడిపోయారు. వాళ్ళ నలుగురికి కూడా తన కూతురికి ఈడుగా ఉండే కొడుకులున్నారని ఆయనకు తెలిసింది. వాళ్ళలో ఒకడిని తన కూతురికి చేసుకోవాలనే ఉద్దేశంతో సుందరయ్య వాళ్ళుండే గ్రామాలకు బయలుదేరాడు. ముందుగా ఆయన అయినాపురంలోని చంద్రకాంతుణ్ణి కలుసుకున్నాడు. చంద్రకాంతుడు సుందరయ్యకు మించిన వైభోగంలో తేలిపోతున్నాడు. ఆయన సుందరయ్యని ఎంతో అభిమానంతో ఆదరించాడు. చిన్ననాటి అనుభవాలు తనే గుర్తు చేశాడు. చంద్రకాంతుడు కొడుకు పుష్పకాంతుడు చాలా అందంగాను సంస్కారవంతుడుగాను కనిపించాడు సుందరయ్యకు. ముఖ్యంగా వాడి వినయ గుణం ఆయన్ని ఎంతగానో ఆకర్షించింది. మాటల మధ్య సుందరయ్య తన కూతురు ప్రసక్తి తెచ్చాడు. ఆమె పేరు విన్న చంద్రకాంతుడు, నీ కుమార్తె పేరు చంప అన్నావు కదా, మా వాడి ప్రియమైన గుర్రం పేరు కూడా అదే. ఆ గుర్రం చూడటానికి దేవలోకం నుంచి దిగివచ్చిన ఉచ్చహిశ్రవంలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పదానికి అర్థం మీకు తెలుసా అండి? తెలిస్తే తప్పకుండా కామెంట్లో పెట్టండి. ఇప్పుడు కథలోకి వెళదాం. అన్నట్టు, నువ్వు మా గుర్రాలశాల చూడలేదు కదా అంటూ సుందరయ్యను తన అశ్వశాలకు తీసుకువెళ్ళాడు. అక్కడి గుర్రాలను చూసి సుందరయ్యకు నోట మాట రాలేదు. తన ఆస్తి అంతా కలిపినా ఆ గుర్రాల విలువ చెయ్యదు. అయినాపురం నుంచి సుందరయ్య మల్లపురం వెళ్ళాడు. అక్కడ ఆయన స్నేహితుడు భద్రుడు కూడా ఎంతో అభిమానంగా ఆదరించాడు. ఆ ఊరిలో భద్రుడికి పేరు ప్రతిష్టలున్నవి. ఊళ్ళో ఏ వ్యవహారం గురించైనా అంతా వచ్చి ముందు భద్రుడికి చెప్పుకుంటారు. ఏమో మరి, నీకెంత పేరు ప్రతిష్టలున్నా చంద్రకాంతుడి వైభవం మాత్రం లేదు అన్నాడు సుందరయ్య. నాకేం తక్కువో చెప్పు అన్నాడు భద్రుడు కోపంగా. నీ ఆస్తి అంతా కలిపి వాడి గుర్రాల విలువ చేదేమో అనిపించింది. 1,00,000 వరహాలు చేసే గుర్రాలు వాడి వద్ద 15 ఉన్నవి అన్నాడు సుందరయ్య. భద్రుడు ఒక్క క్షణం ఆగి, చంద్రకాంతుడిది అంతా ఆర్భాటం. తన డబ్బును వస్తు రూపంలో మార్చి అందరి ముందు ప్రదర్శించాలి అనుకుంటాడు. తలుచుకుంటే అంతకంటే మంచివి 50 గుర్రాలు నేను కొనగలను, కానీ అందువలన ప్రయోజనం ఏమిటి? నా కొడుకు రోజంతా గుర్రపు స్వారీ చేస్తూ అప్రయోజకుడిలా తిరగటం నాకిష్టం లేదు అన్నాడు. అంతేకాక భద్రుడు అన్నింటికీ చంద్రకాంతుణ్ణి తప్పుపట్టాడు. ఇంటి నిండా దాసదాసి జనం ఉంటే ఇంట్లో వాళ్ళు బద్ధకస్తులైపోతారట. ప్రతిరోజు పంచభక్ష్య పరమాన్నాలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదట. 4 అంతస్తుల మేడ కట్టించుకుంటే అది కూలిపోయే ప్రమాదం ఉన్నదట. అందుకే తనకు చంద్రకాంతుడి కంటే ఎక్కువ డబ్బున్నప్పటికీ సామాన్యంగా జీవిస్తున్నాను అన్నాడు భద్రుడు. భద్రుడి కొడుకు రుద్రుడు కూడా తండ్రి మాటలన్నిటికీ వంతపాడాడు. సుందరయ్య భద్రుడికి తన కుమార్తె గురించి చెప్పలేదు. ఆయన అక్కడ 2 రోజులుండి వరుణపట్నం వెళ్ళాడు. అక్కడ ఆయన మిత్రుడు నాగానందుడు అతి సామాన్యంగా జీవిస్తున్నాడు. అతడు సుందరయ్యను ఆప్యాయంగా ఆదరించి తన గురించి చెప్పుకున్నాడు. మధ్యలో 1-2 సార్లు చంద్రకాంతుడి గురించి భద్రుడి గురించి ప్రసక్తి రాగా ఒక్కసారి నిట్టూర్చి ఊరుకున్నాడు. నాగానందుడు కొడుకు సత్యానందుడు, నేను కూడా పుష్పకాంతుడిలా వైభవంగా జీవించాలని నాన్న కోరిక. ఆ కోరికే నెరవేరాలని నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. అవి కొంతవరకు మాత్రమే ఫలించాయి. పూర్తిగా ఫలించాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు కావాలంటే ఎలాంటి పని చేయటానికి సిగ్గుపడకూడదు. వరుణపట్నం మాకు బాగా తెలిసిన ఊరు కాబట్టి నేను మరేదైనా పట్నం పోవలసి ఉన్నది. కానీ నాన్న ఆరోగ్యం బావుండక నేనిక్కడే ఉండిపోవలసి వచ్చింది అని అన్నాడు. సుందరయ్య అక్కడ కూడా తన కూతురు ప్రసక్తి తీసుకురాలేదు. ఒక 2 రోజులున్నాక అక్కడి నుంచి బయలుదేరి కృష్ణప్రస్థ నగరంలోని తన మిత్రుడు సోమరాజును కలుసుకున్నాడు. సోమరాజు జీవితం మరీ సామాన్యంగా ఉన్నది. సుందరయ్య అతనింట బస చెయ్యటానికే సంకోచించాడు. అయితే సోమరాజు ఆయనను ఎంతో ఆప్యాయంగా ఆదరించాడు. 2 రోజుల పాటు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. సోమరాజు
అతని కొడుకు భీమరాజు ఒకే రకం ఆశయాలు కలిగిన మనుషులు. మనిషి సుఖంగా జీవించాలంటే తృప్తి అనేది ఉండాలని వాళ్ళ నమ్మకం. ఉన్న దానితో తృప్తి పడుతూ తీరుబడి సమయంలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు వేదాంత గ్రంథాలు చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇద్దరూ ఎల్లవేళలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఇటొచ్చి సోమరాజు భార్య మాత్రం తనకు నగలు లేవని, భవంతులు లేవని, దాసదాసీ జనం లేరని ఎంతగానో బాధపడుతున్నది. సోమరాజు సుందరయ్య ఎదుటే భార్యతో, ఆశకు అంతుండదు. ఇవన్నీ సంపాదించిన తర్వాత అప్పుడు ఈ దేశానికి మహారాణివి కావాలి అనిపిస్తుంది నీకు. ఏదో ఒక దశలో మనిషి అసంతృప్తి చెందక తప్పదు. అందుకే ఆశను చంపుకుంటే ఎలాంటి బాధ ఉండదు అన్నాడు. సుందరయ్య తిరిగి తన ఊరు చేరుకుని భార్యతో నలుగురు పెళ్లి కొడుకులను గురించి చెప్పి, మన అమ్మాయిని నాగానందుడి కొడుకు సత్యానందుడికిచ్చి చేస్తే సుఖపడుతుందని నేను అనుకుంటున్నాను అని అన్నాడు. భార్య ఇందుకు సరేనన్నది. కొద్ది రోజుల తర్వాత సత్యానందుడికి సుందరయ్య కుమార్తె చంపకు వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుందరయ్య తన చిన్ననాటి స్నేహితులు వాళ్ళ కొడుకులను గురించి తప్పుగా అంచనా కట్టాడని నా నమ్మకం. పుష్పకాంతుడు ఎంతో వైభవంగా బతుకుతున్నాడు. రుద్రుడిలో చిన్నమెత్తు దురాశ, అసూయ లాంటి లేవు. భీమరాజు వేదాంత గ్రంథాలు చదువుతూ ఈ లోకాన్ని అర్థం చేసుకోవాలన్న మహదాశయంతో ఉన్నవాడు. వీళ్ళందరినీ కాదని సుందరయ్య తన కుమార్తెను సత్యానందుడికిచ్చి చేయటంలో పొరబడలేదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆగుదామండి. మన మనసులో వచ్చిన జవాబుకి ఇప్పుడు నేను చదవబోయే జవాబును సరిపోల్చుకుందామండి. దానికి విక్రమార్కుడు, సుందరయ్య నిర్ణయం సరైనది. అందులో ఆవగింజంత పొరపాటు కూడా లేదు. పుష్పకాంతుడికి సుందరయ్య ఆస్తి ఏమంత లెక్కలోనిది కాదు. చంప వాడింట అడుగు పెడితే వాడు విలువైన గుర్రాలలో ఒకటి అవుతుంది తప్పితే మనిషిగా చూడబడదు. రుద్రుడి మాట, వాడిలో నిజాయితీ లేదు. తనకి లేనివన్నీ అనవసరం అనుకుంటాడు తప్పితే తన లేమిని ఒప్పుకోడు. ఇక భీమరాజుకు జీవితంలో ఏ ఆశలు, వేటి పట్ల ఆకర్షణలు కానీ అభిరుచులు కానీ లేవు. అలాంటివాడు పెళ్లి చేసుకుంటే భార్య అవస్థల పాలవుతుంది. పోతే సత్యానందుడిది గొప్పవాళ్ళను చూసి అసూయ కాక పోటీ పడే స్వభావం. వాడికి వాళ్ళలాగే కృషి చేసి గొప్పవాడు కావాలన్న ఆశ ఉన్నది. అయితే జీవితంలో మరేమీ పట్టించుకోకుండా డబ్బు కోసమే కృషి చేసే ఆశపోతుతనం వాడిలో లేదు. తండ్రి ఆరోగ్యం బాగయ్యే వరకు ఆయన దగ్గర ఉండి సేవ చేయాలనే పితృభక్తి ఉన్నవాడు. అలాంటి వాడు మామగారి ద్వారా కలిసి వచ్చిన ఆశతో ఏనాటికైనా చంద్రకాంతుణ్ణి మించిన వైభవంతో బతకగలుగుతాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.